అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు 1 ఎకరానికి ₹1 కోటి లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం 4% మరియు 1250 గజాలు భూమి ఇవ్వాలని, రైతు కూలీలకు ప్రతి నెల ₹10,000 ఆర్థిక సాయం అందించాలని, రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష మంగళవారం 156వ రోజుకు చేరింది. రిలే నిరసన దీక్షకు సంఘీభావంగా శిబిరంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేకేఆర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, రెండవ విడత భూముల సమీకరణ తదితర అంశాలపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులకి, రైతు కూలీలకి, రాష్ట్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వాన్ని, మీడియా మిత్రులకి ఇక్కడ ఈ రిలే నిరసన దీక్ష ఈఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ 156 రోజుల నుంచి చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. చూస్తూనే ఉన్నాం. 2014లో రాజధాని యూనివర్సిటీ ఇక్కడ అన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు అన్నారు. మళ్ళీ వచ్చాడ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని రాజధాని పెట్టారు. ఎప్పటికప్పుడు ఈ రాజధాని రైతుల మీద, ఈ ప్రాంతం మీద విశేషత, ప్రతి నాయకుడికి విశేషత. అంత ఇష్టం లేని రాజధాని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లా. పేరుకు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, ఏం డెవలప్ చేయటంలా. ఎందుకంటే 14లో అటు రాజధాని ఇటు రాజధాని టైం వేస్ట్ చేసి 2015లో ఫ్లాట్లు విధ్వంసం చేశారు. ఎందుకంటే వాళ్ళు పూలింగ్ తీసుకున్న దాంట్లో రేట్లు పెంచుకోవడం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థప రాజకీయాల కోసం విధ్వంసం చేశారు 2015లో 2 సార్లు. అలాగే 2016లో మోడీ గారు నోట్లు రద్దు చేశారు. ఆయన దయతోటి కూడా మళ్ళీ కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఇక్కడ అన్నానికి జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. అలాగే మళ్ళా 2017లో జిఎస్టీ బిల్ అన్నారు. అంటే ఆ నోట్ల రద్దు ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జిఎస్టీ బిల్ అని పెట్టారు. మళ్ళీ అదొక కొత్త డ్రామా అయిపోయింది. అలాగే 2018లో వచ్చేటప్పటికి ఈ పరిపాలన బాగలేదు. మరి వాళ్ళకి ఒప్పందాలు ఎక్కడ బెసికినాయో ఈ పాసిపోయిన లడ్డిచ్చింది కేంద్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చిన్నబాబు, పెద్దబాబు పెద్ద సూట్ కేసులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అన్నాడు. ఇదేంటయా స్వామి అని చెప్పి అంటే మళ్ళా ఈయన మద్దతు తీయడు, ఇక్కడ గెలవదు అని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ అంతమైపోయి ఏడమో ఏరే ప్రత్యామ్నాయం లేక రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ వచ్చింది మీకు కోట్లు అవుతాయి అని చెప్పి కళ్ళబోయిన కబుర్లు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు. 2018 అట్లా అయిపోయింది, అట్టగొట్ట సాగనంపారు. 2019లో మళ్ళీ 2019 రాగానే జగన్ గారు గెలిచారు. ఆయన ఏం చేశాడు, 2014లో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నారు. అప్పుడు అందరు కలిసి రాజధాని పెట్టారు కానీ మేధావులంతా పెట్టుబడులు పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పి కొని మోసపోయారు. ఆయన మళ్ళీ రాగానే 2019లో మే నెల 23వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది. ఒక 7 నెలలు ఇక్కడ అన్నీ మొత్తం అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని 3 రాజధానులు అని చెప్పి ప్రకటించుకున్నారు. ఎంత అన్యాయం! ఏ పార్టీ నాయకుడైనా అడిగారా? వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉండి వీళ్ళు ఏం చేశారు, పోయి ధర్నా చేపించారు. కానీ జగన్ గారి దగ్గర పోయి 1 గంట కూర్చొని, లేదు మోడీ గారి దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెడితే గంటలు అయిపోయేది. 5 సంవత్సరాలు చేశారు. ఈ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా. ఆ విధంగా అయిపోగానే 19లో 20 వచ్చింది, 2020 ఫస్ట్ కరోనా అట్లా అయిపోయింది. 2021లో రెండో కరోనా వచ్చింది, మళ్ళీ ఇబ్బందులు పడ్డారు, అట్లా అయిపోయింది. సరే, ఎన్నో ఇబ్బందులు పడి అనేక విధాలుగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు నేను చూస్తూనే ఉండా. ఎవరైనా ఒక గ్రామ నాయకుడు కానీ, ఒక మండల నాయకుడు కానీ, ఒక జిల్లా నాయకులు కానీ, లేదా ఒక రాష్ట్ర నాయకులైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని అడుగుతారు అని చెప్పి నేను చూసా. ఎవరు స్వార్థాలు వాళ్ళే, ఎవరు అడిగితే ఎవరు పదవులు పోతాయని వాళ్ళ భయం.
ఆ విధంగా నేను చూస్తూ ఉంటే నాకు కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్ర సమితి అని మనం ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాలి. నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అయింది. ఎందుకంటే ఆయన సీఎం గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయడు, పొలాలు తీసుకుంటాడు, విదేశాలకు అమ్మేసుకుంటాడు. మోడీ గారు విదేశీ వస్తువులు కొనొద్దు అంటాడు, ఇక్కడ మాత్రం పొలం విదేశాలకు అమ్మంటున్నాడు. మరి ఈ మోడీ గారికి ఉందా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందా, పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందా అర్థం కావట్లే. ఇక్కడ జగన్ గారు మాట్లాడతలే, మరి ఆయనకి ఏమి పెన్ పెట్టుండే ఆయనకు అర్థం కావట్లా. వీళ్ళందరిని కూడా చూస్తూ ఉంటే నాకే ఏ పార్టీ అంటే కోపం కాదు, ఏ నాయకుడు అన్నా కూడా కోపం కాదు. ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి నేను కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి ప్రజల కోసం అడుగుతూ ఉన్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే బాగా చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు, గెలుస్తారు, లేదంటే వాళ్ళు ఓడిచ్చేస్తారు. ఏఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే రేపు ఏఆర్ఎస్ పార్టీ దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలను సీఎం పదవి చేసింది. అట్లాగే నేను ఈ విధంగా అడుగుతూ ఉంటే పూలింగ్ మళ్ళీ సెకండ్ పూలింగ్, అసలు పాయింట్కి వద్దాం. ఈ సెకండ్ పూలింగ్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం 100 కోట్ల నుంచి 150-200 కోట్లు అట్లా అమ్ముకుంటారు. ఇవాళ ఒక 50,000 ఎకరాలు తీసుకోవాలి ప్లాన్ చేసి ఇట్లా డబ్బులు అడగంగానే మళ్ళీ 16,000 ఎకరాలు అన్నారు. అంటే ట్రైల్ వేస్తున్నారు. అసలు వీళ్ళు ఇస్తారా ఈరా ఏమంటున్నారు, ఊరికేమైనా ఇస్తే తీసేసుకుందాం అనుకుంటున్నారు. ఊరికి ఎలా ఇస్తారు చెప్పండి? తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు ఊరికి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే మీరు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తారు అంటే అవి అమ్మేసుకొని తినాలి. ఏడ టోటల్గా ఆస్తి లేకుండా అయిపోవాలి ఈ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా. అది వాళ్ళ ఆలోచన. నేనేం చెప్తానంటే ఒక 1000 గజాలు ప్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే 1 కోటి 2 కోట్లు ఇచ్చి కనీసం సగం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వీళ్ళకి ఇస్తారు. అలాంటిది ఇవాళ ఊళ్ళు 1000 ఎకరాలు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 10 లక్షలు ఉంటే 40, 20 ఉంటే 80, 40 ఉంటే 160 అట్లా 4 రెట్టింపులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజం ఇవ్వమంటున్నాం. ఎందుకన్నామంటే ఓ న్యాయం ఉంది. ఈ చట్టంలో రోడ్డులకు అవసరం అయితే మాత్రమే తీసుకోమని ఉంది. అందుకనే 4 రెట్టింపులు, 1 లక్ష ఉంటే 4 కలిపియటం అట్లా. ఇప్పుడు ఊళ్ళు కావాలంటే 1250 గజంతో పాటు మేము ఈ విధంగా 4 రెట్టింపులు ఇవ్వమని అడుగుతున్నాం. సగటున ₹1 కోటి పడేది, ₹1 కోటి లేదా 4 రెట్టింపుల అది ప్యాకేజీ ఇచ్చి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. 4 రెట్టింపులు ఇవ్వాల్సిందేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే పెద్ద సమస్య ఏం లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో కొత్త డ్రామా తెరదీసి రైతుల దగ్గర పోయి కళ్ళబోయిన కబుర్లు చెప్తున్నారు. ఇచ్చిందాక ఒకటి చెప్తారు, ఇచ్చిన తర్వాత మాకు తెలియదని ఈయన మీద ఆయన చెప్తాడు. సీఎం గారిని అంటారు, అధికారులను అడగమంటారు, మున్సిపల్ చైర్మన్ కమిషనర్ని అడగమంటారు, లేదా మున్సిపల్ మంత్రిని అడగమంటారు, లేదా కేంద్రాన్ని అంటారు, లేదా విదేశీలు కొన్నారు మాకు తెలియదు అసలు వాళ్ళని అడగనంటారు. టోటల్గా చేతులు ఎత్తేస్తారు. పరిస్థితి ఏంది? అందుకనే మన చేతిలో అవకాశం ఉన్నప్పుడు మనం పానించుకోకుండా డిమాండ్ చేసి అందరూ కలిసికట్టుగా కూడా ఒకే మాట మీద ఉండి మాకు 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి, మేము అలాగైతేనే భూములు ఇస్తాం, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చి మీ చుట్టూ మేము తిరగలేము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పూలింగ్లో మొన్నదాకా నేను చెట్టు కింద ఉండి పరిపాలన చేశా అన్నాడు. నన్ను చూసి ఇచ్చారు పొలం అంతా రైతులు అన్నాడు బాబు గారు. మరి ఇప్పుడు ఎందుకంటల్లా? నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఒడ్డెక్కిన దాకా ఒక మాట, ఏటు ఉండగా మాట చెప్పకూడదు. ఏరు దాటిన దాకా ఏరుమలన్న అంటాడు. ఈ సహజం ఏరు దాటగానే బోడిమలన్న పోండ్రి బాబు అంటాడు. అట్టుంది ఆయన పరిస్థితి. ఇవాళ ఆయన ఎట్టుందంటే అసలు ఏం తెలియనట్టుగా, ఇలా పూలింగే తీసుకున్నట్టుగా 2 సంవత్సరాల నుంచి కనీసం ఈ మధ్యలోకి వచ్చి రైతు దగ్గర మాట్లాడాల. ఆయన ఈడ రైతులు చేసిన అన్యాయం ఎంత అన్యాయమో అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు మాట్లాడటం లేదు. రేపు ఇలాగే 2వ పూలింగ్ ఇచ్చినాక కూడా పరిస్థితి అదే ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే రైతులకి డబ్బులు ఇస్తేనే 1250 గజం ఇస్తేనే పొలం ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నా. అయితే అందరికీ అవగాహన కలిగింది. నా దగ్గర కొంతమంది వచ్చి నీకేం కావాలి చెప్పు, నువ్వు మానుకో అంటారు. నాకేం అవసరం లేదా, రైతులకి మాత్రం న్యాయం చేయండి. రైతులకు అన్యాయం చేస్తే ఒక ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ రైతుకు నష్టం, అదే ఆ రైతు కన్నీళ్ళు పెడితే ఈ దేశానికే నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మంచి చేయండి.
ఎందుకంటే రైతు మనసు చాలా మంచిది. భూమిలో పైరేస్తాడు, దేవుడిని భారం వేస్తాడు. పండితే తింటాడు, 10 మందికి పంచుతాడు. లేదంటే మోసం చేయడం తెలియని వ్యక్తి రైతు అనేవాడు. అందుకే రైతే రాజు అంటాడు. అందుకని రైతుని మోసం చేయొద్దు, రైతుకు న్యాయం చేయండి, న్యాయం చేసి తీసుకోమని చెప్పి నేను అంటున్నాను. అంతేగాని అభివృద్ధికి మేము అడ్డు కాదు. అభివృద్ధి అవ్వాలి, ప్రపంచ రాజధాని వస్తుందంటే అందరికీ సంతోషమే. అట్లనే భూమిని ఊరక తీసేసుకుంటామంటే మాత్రం ఒప్పుకోం. అందుకని గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్టింపులు ఇచ్చేసి 1250 గజం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రైతులు తీర్చాలి. సీఎం గారు అప్పట్లో మరి అన్ని రోజులు ఉన్నాడు ఏమని, నేను చెట్టు కింద ఉండి పరిపాలన చేశాను. మరి ఇప్పుడు రావచ్చుగా రైతుల దగ్గరికి. రైతుల దగ్గర వచ్చి ఇదే మాట చెప్పండి. ఇలాగే పబ్లిక్లో రైతుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అడగండి, మాట్లాడండి. లేదు ఈ సమస్యల గురించి 1 గంట ప్రెస్ మీట్లో ముఖాముఖి కార్యక్రమం నాకు ఇవ్వగలరా? నేను మాట్లాడతా సీఎం గారితో డైరెక్ట్గా. ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీ అందరి ద్వారాగా సీఎం గారికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. 1 గంట నాతో మాట్లాడగలరా? లేదు 1 నెల సీఎం చూడండి ఎలా ఉంటుంది ఈ రాష్ట్రం పరిస్థితి, మరి చూపిస్తాం. ఎప్పుడు తరతరాలు మేము మా అబ్బాయిలు మా మనవలు మేమే అధికారంలో ఉండాలంటే ఎప్పుడు ఒక కుటుంబంలో ఉంటే ఆలోచన రాదు. ఆలోచన మారాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలి అంటే సీఎంలు కూడా మారాలి, మారితేనే వస్తాయి. గతంలో చూసాం, అప్పట్లో కాంగ్రెస్ వరుసలు 35 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 3 బొంగులు 6 తాటాకులు ఇచ్చేవాళ్ళు. అలాగే పరిపాలన ఉండేది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక పక్కా గృహాలు కిలో 2 రూపాయలు బియ్యం ఎంతో న్యాయం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మారారు, వేరే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మారిపోయింది. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఫస్ట్ టైం సీఎం చేసినప్పుడు ఎలా ఉంది, ఒక డిసిషన్ ఏదైనా తీసుకోవాలంటే సింగిల్ టైంలో తీసుకొని పనిచేసేవాడు. ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు 2 ఏళ్ళు ఆలోచిస్తానే ఉన్నాడు. ఈ 3 ఏళ్ళు కూడా అయిపోయింది, గోవిందా ఏముండదు. కానీ అట్ట కాకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఆలోచించి తీసేసుకోవాలి. ఇది పెద్ద సమస్య కాదు. కనీసం రైతులకి ఒక బ్యాంక్ ఇచ్చేది లేదు, ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఒక 50,000 ఎకరాలకు 50,000 కోట్లు తీసుకొని ఇచ్చే అవతలేసి పొలం తీసేసుకుంటే సీఎం పదవి చాలా విలువైన సమయం ఊరికే అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఏముందా? ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ వరకు తేలకపోతే ఈ సెకండ్ పూలింగ్ వ్యవహారం, ఆ తర్వాత జనవరిలో ఇక ఈ సెంటు కూడా ఎవరిక. అందుకని చెప్పి నేను సీఎం గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేస్తారో రైతులతోటి డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. ఎవరెవరో వచ్చి 100 రోజులు ఎత్తరా, 3 రోజులు ఎత్తరా, 6 రోజులు ఎత్తరా అన్నా ఎవరు వినే పరిస్థితి అయితే లేదు. అందుకని నేను సీఎం గారిని డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడమనే చెప్తా ఉన్నా, ఎవరితోటైనా సరే. ఎవరో చెప్పారు మా ఏదో 10 రోజులు ఇక్కడ టెంట్ వేసి తీసేస్తాడు ఆయన ఏముందన్నారు. నేను 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 156వ రోజు కూడా చేశా. ఆలోచన చేయండి. ఎందుకు చేస్తున్నాను? రైతుల కోసం నిజాయితీగా చేస్తున్నాను నేను, అంతే తప్ప ఏదో పాల డబ్బులకో ఏదో 10 పదవులకో ఆశపడేవాడిని కాదు. మీకు గతంలో కూడా వేరే వాళ్ళు వచ్చినా నేను అదే చెప్పాను, ఏమన్నా నాకు ఏం అసలు రైతులకు న్యాయం చేయడం అని చెప్పాం. మరి ఇప్పుడు రైతులు భూములు ఉన్నారు, ఏం చేశారు ఈ భూములన్నీ? ఇలాగా సీఎం గారిని రైతులు అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా సీఎం గారు? ఆ రోజు నేను చెట్టు కింద ఉండి చేశా, చెట్టు కింద పరిపాలన చేశా అన్నాడు. ఇవాళ రండి, ఇవాళ చేయండి. చెట్టు కింద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులు పొలాలు ఇస్తే ఈ తరం, నెక్స్ట్ తరం, ఆ తరం, 3 తరాలు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయింది పాపం రైతుల పరిస్థితి. నేను అందుకనే మన సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ విధంగా మొండి వైఖరిగా పోతూ ఉంటే ఇలాగే పార్టీలు వస్తాయి. రేపు పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రజలకు కూడా నేను అందుకనే మా దగ్గరికి ఎవరు రారు, ఈయన ఏదో 10 మందిని పెట్టుకొని చెప్తే నమ్ముతారా వింటారా అంటున్నారు. అందరికీ తెలివి పరిచయం, ఇదమ్మా ఇదయ్యా ఎట్లా ఉంది, మీరెవరు మోసపోవద్దు. మళ్ళీ మనం భూములు ఇస్తే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కావాలి. మరి ఒక గాంధీ గారు రారు, ఇక మళ్ళీ మనమే ఒక గాంధీజీ రూపంలో ఒక అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన అడుగుదాడులో నడిచి మళ్ళీ మనమే సాధించుకోవాలనే పరిస్థితి వచ్చింది. మన ఆ పరిస్థితి రాకుండా భూములు మన దగ్గర ఉన్నప్పుడే మనం గట్టిగా పట్టుబట్టి మాకు 4 రెట్టింపులు ఇవ్వండి, గవర్నమెంట్ వాల్యుయేషన్ 40 లక్షలు ఉంటే 1,60,00,000, ఆ విధంగా ఇస్తేనే ఈ చేతిలో డబ్బులు పెడితేనే ఈ చేతిలో పత్రాలు పెట్టండి అని చెప్పి నేను రైతాంగాన్ని అందరినీ కూడా మోటివేట్ చేసి వివరించి చెప్పడం జరిగింది. అందరికీ అవగాహన కలిగింది. ఇది మంచి పద్ధతే కదా. ఒకళ్ళు అంటారు ఏదో కలపోయిన కబురు చెప్పి పార్టీ తరఫున వచ్చి మీకు డబ్బులు ఏడ తెచ్చిస్తారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏడున్నాయి అంటారు. ప్రభుత్వం డబ్బులు లేకపోతే అంతవరకు చేసుకోండి.
మళ్ళీ ఎందుకు పొలం? మీరు డెవలప్ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని రేపు 100, 200, 300 కోట్లు కూడా అమ్ముతారు ఎకరా. అప్పుడు ఈ రైతుకి ఏమిస్తాడు? ఆ ప్లాట్లు ఇస్తే అది అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. పాపం అమ్ముకొని ఆయన ఎకరం ఎడగొందామా, ఆయన సమస్యలు తీర్చుకోవడం సరిపోతుంది పాపం. ఇక్కడ ఎవరికి రొటేషన్ లేదు, అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలకు సహాయం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకని నేను ఆలోచన చేసి ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఇట్లా 4 రెట్టింపులు ఇచ్చేసి 1250 గజం ఇస్తే స్థిరాస్తి కింద 1250 గజం అలా ఉంటాయి. ఈ 4 రెట్టింపులు కానీ ₹1 కోటి కానీ ఇచ్చిన డబ్బులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అనేక విధాలుగా కూడా ఉపాధి కలుగుతుంది. ఒక 10 మంది కూలీలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాడు రైతు అని చెప్పి నేను ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. నేను ఇప్పుడు కాదు, ఇది సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా దీక్ష చేయడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి, ప్రజలకి, అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. సీఎం గారు రైతుల దగ్గరకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని చూద్దాం. ఈ నాయకులు అనేవాళ్ళు చెప్తే కళ్ళబోయిన కబుర్లు చెప్పి ఒక 4 నాయకులు పిలుచుకొని చిన్న చితకావాలని మాట్లాడుకుంటారు. వాళ్ళు వచ్చి ఇంకేముందా, అయిపోయింది, ఇచ్చేస్తున్నాం, ఏం కాదు, మనకు న్యాయం చేస్తాడు బాబు గారు అంటాడు. ఏమి న్యాయం చేశాడు? అప్పుడు పొలం తీసుకోవడానికి స్వయంగా రైతుల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మీకు 2 సంవత్సరాల ప్లాట్లు ఇచ్చేస్తాను, మీరు అమ్ముకోవచ్చు, రేట్లు పెడితే 5 అన్నాడు. మళ్ళీ సెకండ్ పూలింగ్ తీసుకుంటానని చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు ఆ సెకండ్ పూలింగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి అన్యాయం జరిగింది, రేట్లు తగ్గుతాయి. అటు పల్లుడు, ఇటు మెరక, ఇటు బాగుందని చెప్పి అందరూ ఇటు వచ్చేస్తారు, అటు వెళ్ళరు. ఆ పరిస్థితి ఏంది? కాకపోతే ఏంటంటే వాళ్ళని నిర్మలా సీతారామన్ గారు ఏదో ఆమె బ్యాంకీలో శంకుస్థాపన చేయడానికి వస్తే వాళ్ళు రైతులు గొడవ చేయకుండా ఉండడానికి పోయి 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఒక పూట ఒక రోజల్లా కూర్చొని వాళ్ళని ఏదో మేనేజ్ చేసి మాటలు చెప్పుకొని మాయ చేసి పంపించారు. అలాగే ఇప్పుడు ఈ సెకండ్ పూలింగ్ వల్ల కూడా అట్లా మాయపోవద్దు. ఆయుధం మన చేతిలో ఉన్నంత వరకే, ఆ ఆయుధం విడిచి వాళ్ళకి ఇచ్చామంటే మనం ఏం చేయలేము ఇక. అందుకని గతంలో జరిగిన మోసం మళ్ళీ చేయాలని చూస్తున్నారు. రకరకాల వ్యూహాలు పంతారు. మన రైతులకి ఏదో ఒకటి చెప్తారు, మీకెందుకు నువ్వు పెద్ద రైతు, నీకు కొంచెం 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను, నీకు ఒక 1000 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వు చెప్పు, నువ్వు చేస్తే మీ వాళ్ళందరూ వింటారు కదా అని ఈ విధంగా వస్తారు. ఎవరి మాటలో నమ్మొద్దని చెప్తున్నాను నేను ప్రెస్ మీట్ ద్వారా రైతులకి, సెకండ్ పూలింగ్ రైతులకి. ఆయన ట్రైల్ వేశాడు 16,000 ఎకరాలని. ఆ ఫస్ట్ 34, 16, 50,000 ఎకరాలు. ఆ తర్వాత ఇంకొక 50,000 ఎకరాలు మన ఈ తాడికొండ మండలం లావన్ తప్ప అన్ని విలేజ్లు ఉన్నాయి. తర్వాత ఇంకా అమరావతి మండలంలో ఉంగుటూరు, ఇంకా కొన్ని బొల్దుపాడని, మన ఖమ్మంపాడని కొన్ని విలేజెస్ ఉన్నాయి. పెద్ద కోరపాడులో కూడా కొన్ని విలేజీలు ఉన్నాయి. ఇంకా 50,000 ఎకరాలు. అంటే రైతుల భూములే 1,00,000 ఎకరాలు, ప్రైవేటు భూములు ఏయన్నా కానీ 3 పూలింగులు కలిపి ఒక 50,000 ఎకరాల పైన, 1,50,000 ఎకరాల పైన తీసుకుంటున్నారు. వీళ్ళు మెయిన్ రోడ్లు వేసుకొని రోడ్లు పక్కన డెవలప్ చేసి హైదరాబాద్లో మనం 177 కోట్లకు అమ్మలా, అలాగే పాట పెట్టి అమ్ముతారు. ముంబైలో 750 కోట్లు. ఒక రాజధానిలోనే, నార్మల్ రాజధానిలోనే 177 కోట్లు కొంటే ప్రపంచ నగరం, ఆర్థిక నగరం, 4వ నగరం, 3వ నగరం కాబోతుందంటే ఆ స్థాయిలో కనీసం ఎకరం 1000 కోట్లు అమ్ముకున్నా అవసరం లేదు. ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటే అన్ని వేల లక్షల కోట్ల ఆస్తి అవుతుంది అనమాట. ఆ విధంగా అనేక రకాలుగా మోసం చేయడానికే కంకణం కట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏదో న్యాయం చేద్దామనే ఆలోచన ఎక్కడా లేదు వాళ్ళకి. భూములు ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు అమ్ముకుందామా, తాకట్టు పెట్టుకుని డెవలప్ చేసి అమ్ముకుందాం, ఇదే ఆలోచన ఉన్నారు. చూశారు కదా ఎగ్జాంపుల్, మన ఫస్ట్ చెప్పింది పాత పూలింగ్ వాళ్ళకి రాజధాని భూములే, రాజధాని రైతుల భూములే రాజధాని పెట్టుబడి అన్నాడు. ఏం చేశారు చెప్పండి? ఓ 10-15 వేల కోట్లు అక్కడ పెట్టుబడి పెడితే డెవలప్మెంట్కి, అవి ప్రజల డబ్బులే. వీళ్ళు అమ్ముకునే ఎవరికి అమ్మారు, ఎంతకు అమ్మారు అవి చూపించండి. ఏదో ఒక గుడి చూపిస్తారు, మేము 17 ఎకరాలు ఇచ్చామని, లేకపోతే ఒక 2-3 కాలేజీ బినామీ కాలేజీలు చూపిస్తారు, ఇదిగో మేము 1 కోటికి ఇచ్చాము, 2 కోటికి ఇచ్చాము, 3 కోటికి ఇచ్చామని. అట్ట కాకుండా నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఇవ్వండి, ఆ 2 కోట్లకి ఇవ్వండి పొలం. బోలెడు కంపెనీలు ఉన్నాయి, కనీసం 100 కంపెనీలు ఉన్నాయి, ఇవ్వండి, ఇస్తారా? ఇవన్నీ కూడా కావాలని ఏదో చెప్పడం తప్పితే వాస్తవాలు కాదు. ప్రజలను మోసం చేసే ఆలోచనలు ఇంకా తెర మీద తీసుకొస్తామన్నారు. అందుకని నేనేంటంటే ప్రజల్ని రిక్వెస్ట్గా రైతులను కోరుకునేది, డబ్బులు ఇయ్యందే మాత్రం భూములు ఇవ్వద్దు. డబ్బులు ఇచ్చి 1250 గజాలు ఇస్తేనే భూములు ఇవ్వమని చెప్తున్నా. ఏ మాత్రం మాయ మాటలు చెప్పి ఎవరో ఏదో చెప్పి కళ్ళబోయిన కబుర్లు చెప్పి మీ చేతిలో నుంచి పట్ట వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే ఇక మనం ఆడుకుంటారు. అది మున్సిపాలిటీ అయితే అన్నారు. ఇప్పుడు ఫస్ట్ పూలింగ్ ఆ రోజు చెప్పాడా ఇలా మున్సిపాలిటీ అయిద్దని? ఇవాళ ఎందుకు చెబుతాను మున్సిపాలిటీ అయిద్దని? మొత్తం అమ్మేసుకున్నారని చెప్తున్నారా? లేదా బినామీలు పెట్టుకున్నాము, ఇక లేదు ఇది ఇస్తేనే అని చెప్పి అంటున్నారా? ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకనే నేనేమంటున్నానంటే మన పార్టీ తరఫున కూడా
ఇట్లాగే చేస్తూ ఉంటే మంచి మంచి ఆలోచనతోటి కనీసం వాళ్ళ ప్రెస్లు ఉంటాయి, వాళ్ళ పార్టీ తరపునే చేసుకుంటారు. అందుకని ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా నెలకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాం మన పార్టీ అధికారం రాగానే. అట్లాగే ప్రతి ఓటర్, మళ్ళీ ఈరోజు మన పార్టీలో మేనిఫెస్టోలో కొత్త పథకం జాయిన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఓటర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రతి ఓటర్కి నెలకి 5,000 రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రకటిస్తాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇవ్వగలరు ఏందనేది కూడా నేను చెప్తా, మొత్తం దాని తర్వాత ఎవరని చెప్తా. ఇంకా ఏళ్ళలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకో, సోషల్ మీడియా వాళ్ళు మొత్తానికి నెలకు 10,000 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే వాలంటరీ పోస్ట్తో పాటు నెలకు ఒక 5 రోజులు 6 రోజులు పనిచేస్తే చాలు. అవసరమైతే 20 ఏళ్ళకే ఒక వాలంటరీ, అంటే ఒక మీడియా వెళ్ళటం, సోషల్ మీడియా వాలంటరీ ప్లస్. ఈ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజల దగ్గర నుంచి నేరుగా అధికారుల దగ్గరికి, మన నాయకుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక 2-3 పత్రికలు మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏ స్లిప్ రాసిస్తే రాసుకున్నట్టు అదే రాసుకున్నారు. పాపం తిరుగుతారు, వాస్తవాలు చెప్తున్నారని. ఏదైనా వాస్తవాలు చెప్తేనే కదా తెలిసేది, లేకపోతే పాపం ఈ జనానికి ఏముంది ఏం తెలియదు. కానీ ప్రజలు అమాయకులు, ఓటేస్తారు వస్తారు. అందుకని నేనేం చెప్తున్నానంటే రానున్న రోజుల్లో ఈ దీక్షని ఇంకా ఉధృతం చేసి మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, సీఎం గారికి, పిఎం గారికి కూడా మేము లేఖల ద్వారాగా పంపిస్తాము. ఎందుకంటే న్యాయస్థానాన్ని కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మనం అడిగిన ఒక డిమాండ్ ఉంది, ఇది కనుక చట్టం చేసుకుంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇలాగే గవర్నమెంట్కి ఆస్తులు అమర్చాలన్నా కూడా ప్రజలకి, రైతులకి న్యాయం జరిగిద్ది, ప్రభుత్వానికి కూడా న్యాయం జరిగింది. ఇలాంటి ఆలోచన ఎవరైనా ఇంతవరకు చేశారా? ఇన్ని ఏళ్ళ ఎకరాలు ఆడ తీసుకున్నారు, అక్కడ ఎక్కువ తీసుకున్నారు, ఏడు తీసుకున్నారు, ఏదో ఇంతవరకు ఇన్ని ఎక్కువ ల్యాండ్ తీసుకోవటం మన కాడే, మన తెలుగు రాష్ట్రంలోనే అమరావతిలోనే అంటున్నారు. కానీ ఇలాంటి ఆలోచన ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని చేశారా? మనం డబ్బులు కూడా ఈ ప్యాకేజీతో పాటు డబుల్ ప్యాకేజీ కూడా ఇస్తే బాగుంటుంది, రైతులు బాగుంటారు, రైతు కూలీలు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది. అట్లాగే రేపు ప్రభుత్వానికి కూడా ఆస్తులు సమకూరుతున్నాయి అని చెప్పి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఎవరికోళ్ళే తీసుకుందామా, దోసుకుందామా, దాచుకుందాం అన్నట్టే ఉంది. అందుకని అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనం ఇలా కోర్టుల ద్వారా కూడా తెలియపరిస్తే ఈ ప్రభుత్వాలు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేసుకుంటే రానున్న కాలంలో మంచి ఒక విధానమైన చట్టం అయింది, ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే చట్టం అయింది. అందుకని నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేసి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంత కష్టపడి ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రైతుల్ని ఫస్ట్ పూలింగ్ కూడా మోసపోయినట్టు మళ్ళీ సెకండ్ పూలింగ్ కూడా మోసపోవద్దు అని చెప్తున్నానండి. ప్రధాన డిమాండ్ ఇదేను. 4 రెట్టింపులు డబ్బులు ఇస్తేనే 1250 గజాలు ఇస్తేనే పొలం ఇవ్వండి, అప్పుడు దాకా ఇవ్వద్దు. ఒకే మాట మీద ఉండమని చెప్తా ఉన్నాను అందరు రైతులందరూ కూడా ఇదే సూచన. ఏ మాత్రం మనం గనక వీళ్ళు చెప్పే మాయ మాటలు, కళ్ళుపోయిన మాటలు గనక టెంప్ట్ అయితే ఆ దేవుడు కూడా మనం కాపాడలేడు. ఇక పార్టీకి మద్దతు ఇవ్వటం అంటే ప్రజలకు మంచి జరిగేటప్పుడు పార్టీకి మద్దతు ఇవ్వటం మంచిదే. అయితే మద్దతు ఇచ్చేటప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తామని అడిగేవాళ్ళు, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి మనం తలంచుకుంటూ పోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే మద్దతు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తాం అని ఆ పార్టీకి అడిగే మద్దతు ఇస్తాం. ఎందుకంటే డౌట్ ఉందా చెప్పండి మీరన్నా? సీఎం ఐకమత్యం ఉంటే ఏ సిఆర్డీఏ కాదు ఏ అధికారైనా సరే స్పందిస్తారు. మనం అడగగలగాలి డిమాండ్గా సీఎం గారినైనా సరే అధికారినైనా సరే న్యాయ పోరాటం చేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు. మా నాయకుడు మావాడు కాబట్టి మంచోడే సీఎం గారు, అధికారి వింటలేదంటే అధికారిది ఏముండిద్ది? అధికారి వినమంటే సీఎం గారు వినమంటే అంటాడు, సీఎం గారు వినబాకలే అంటే పో 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 అంటాడు అంతే. అంటే మనం ఫస్ట్ అడగాల్సిన ప్రశ్నించాలి సీఎం గారిని. ఆయన చెప్తే అధికారులు చెప్తాడు, మీరు బాగా చూసుకోండి వాళ్ళని అలా అనబాకండి రైతులని. అది ఏది ఏమైనా సరే అసలు మెయిన్ నొక్కాలి. మెయిన్ నొక్కితేనే మొత్తం కరెంట్ వచ్చింది, మెయిన్ ఆపేస్తే మొత్తం అయిపోయింది. ఉంటే ఏంటంటే మనం ఇలాగే అడుగుతాం. అందుకని ఇలా అడిగే వాళ్ళని దగ్గర రాని కూడా అనుకుంటారు. మీకు తెలియదా ఈ లేఖలకు చెప్పండి, నేను అందుకని కదా వాస్తవం కదా. ఓకే సార్, కూలీలు ఎంతమంది అంతమంది నెలకు 10,000 ఇవ్వాలి. రాజధాని రైతులు ఎకరానికి ₹1,00,00,000 1250 ఇవ్వాలి. ఎంతమంది అంటే అంతమంది నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి.
రాజధాని రైతులకు ఎకరానికి ₹1,00,00,000 కూలి ఎంతమంది ఉంటే అంతమంది నెలకు 10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకు ఎకరానికి ₹1,00,00,000